संदेशे आते हैं हमें तड़पाते हैं, कुछ चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है। कभी ममता की प्यार की गंगा की कुछ चिट्ठी आती है, साथ बुलाती है। मेरे दिन बचपन खेल वो आंगन, वो सारा आंचल का मुट्ठी का काजल वो लोरी चाहत आँखों में चिंता बातों में, बिगड़ना ऊपर मोहब्बत अंदर करे वो देवी, यही हर पल में पूछे मेरी माँ कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिना सुना सुना है। जैसे आते हमें आते चिट्ठी आती है पूछी जाती है, घर कब आओगे, घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, अपने
जल्दी किया जो वादा था वो निभाऊंगा। मैं एक दिन आऊंगा, 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 मैं एक दिन जन्मभूमि पे जा लुटाते हैं, सरहदों पे जा हंस के जाते हैं। कितनी पावन ये देशभक्ति है, इनका साहस ही अपनी शक्ति है। प्रभु जी पे तुम अपनी कृपा करो, सारे संकट को तन में भरो। Thank you, boys. It was touching and message-filled performance. Yes, indeed, our flag does not fly high because the wind moves it. It flies with the last breath of each soldier who died protecting it. ఆహా, ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది. సూర్యకాంతికి వికసించిన పూలబాలలు చిరుగాలికి ఊయలలుగుచూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. త్వరగా 4 పువ్వులు కోసుకొని ఇంటికి పోవాలి. ఎవరు నన్ను ఆగమన్నది? ఓహో, పువ్వులా? విచిత్రంగా ఉంది. నాకు పూల హృదయం తెలుస్తోంది. ఈ పుష్పాల భాష వినిపిస్తోంది. అవును, వినిపిస్తుంది. మంచి మనసుంటే ప్రకృతి చెప్పే విషయాలన్నీ వినిపిస్తాయి. మన గొంతులు కోయడానికే సిద్ధపడ్డాడు. మనసుందని ఎలా అనుకోవాలి? ఆగమనగానే ఆగాడు కదా, మన బాధ అర్థం చేసుకున్నట్లే, మనసున్నట్లే. మా గొంతులు కోసి ప్రాణాలు తీసి నువ్వు ఏం పుణ్యం సంపాదిస్తావు? గాలిని గౌరవింతుము, సుగంధము పూసి మమాశ్రయించు బృంగాలకు విందు చేసుదము కమ్మని తేనెలా. మిమ్ము పోంట్ల నేత్రాలకు హాయి కూర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాలుము. త్రుంపబోకుము, తల్లిని బిడ్డను వేరు చేతువే. మా మీద వీచే గాలులకు సువాసనలిచ్చి, మా దగ్గరికొచ్చే తుమ్మెదలకు తేనెలిచ్చి విందు చేస్తాం. మేం మీకేం ఉపకారం చేశాం? మా వెలలేని ముద్ద సుకుమార సుగంధ మరంద మాధురీ. జీవితమెల్లా మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు కదా. నరజాతికి
నలిపి చెత్తబుట్టలో పారేస్తారు. మీ మానవులకు నీతి ఉందా? వాళ్ళకు నీతి ఎక్కడుంది? ఏమయ్యా, మేమి అంతగా ఎక్కువ కాలం బ్రతకం. మా జీవితం చాలా చిన్నది. ఆయువు గల్గు 4 గడియల్ కని పెంచిన తీవ తల్లి జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కర్ములలోన స్వేచ్ఛమై ఊయలలూగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము. ఆయమా చల్లని కాలివేళ్లపై. తెలిసిందా? మా ఆయువు 4 గడియలు. ఉదయం వికసించి సాయంత్రం రాలిపోతాం. రాలిపోయేది ఎక్కడో తెలుసా? మాకు జన్మనిచ్చిన మా తల్లి పాదాలపైననే వాలిపోతాం. తల్లి అంటే మాకంత గౌరవం. 100 ఏళ్ళు బతికినా తల్లిని గౌరవించరు, అనాథగా వదిలేస్తారు. మీ బాధ నాకు అర్థమైంది. మేం మీ అంత సున్నితమైన వారము కామా? మా ఆడవాళ్ళు మీలాగే సున్నితంగా ఉంటారు, అందుకే మిమ్మల్ని ఇష్టపడతారు. ఇష్టపడతారు, కానీ మమ్మల్ని బాగా కష్టపడతారు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుర్చి కూర్చి ముడుచుకొందరు ముచ్చట ముడుల మమ్ము. అక్కట దయలేని వారు మీ ఆడవారు. మరి మీరెవ్వరికి ఉపయోగపడకపోతే ఎలా? మీరు పూలుగా వికసించినందుకు ఏం ప్రయోజనం? మీ జన్మ వృధా కదా? దేవుని సృష్టిలో ఏది వృధా కాదు. మాకు ఒక పవిత్రమైన కోరిక ఉంది. ఈ ప్రకృతిని సరిగ్గా వినియోగించుకోలేని మీ మనుషులు దీనిని నాశనం చేస్తున్నారు. మా కోరిక విను. నీచపు దాస్య వృత్తి మన నేరని సూరత మాతృదేశ సేవాచరణమునందు అశువులర్పణ చేసిన వారి పార్థివ శ్రీ చెలువారు చోట తదసృగృచులంది కసించి వాసనల్ వీచుచు రాలిపోవగవలెన్. తదుదాత్త సమాధి మృత్తికన్. ఈ దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వీరులు నడిచే దారిలో పడి నలిగిపోవాలి. ఆ మహాత్ముల సమాధి మీద అలంకారంగా ఉండి వారితో పాటు ఈ మట్టిలో కలిసిపోవాలి. మళ్ళీ వారితో కలిసి జన్మించాలి. ఇదే మా కోరిక. ఓహో, అద్భుతం! నా కళ్ళు తెరిపించావు. నాకు బుద్ధి వచ్చింది. ఏమమ్మా గులాబీ, కోపంతో నీ ముఖం ఇంకా ఇంకా ఎరిపెక్కుతోంది. శాంతించవా? కోపం కాదు. అవునన్నా కాదన్నా, నీవు నన్ను కోసుకుపోతావని మా అమ్మ నన్ను చివరిసారిగా గట్టిగా ముద్దు పెట్టుకుంది. అందుకే నా బుగ్గలు ఎరిపెక్కినాయి. అబ్బా, గుండెలు పిండేశావు. ఏం చేసి ఏం లాభం? మీరు చెయ్యాల్సిన పని మీరు చెయ్యరు కదా. ఏం చెయ్యాలి? ఏం చేస్తే మీకు మేలు? మా మేలు కాదు, మీరందరూ ఈ ప్రకృతిని కాపాడితే ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది. అవును, నా కర్తవ్యం నాకు తెలిసింది. ఇంకా ఆలస్యం చేయరాదు. చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగా ఈ కోటలో
ఏమిటో చేసే సూటిగా వేసే పాగాయి కోటలో చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగాయి కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య బాబయ్య చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగాయి కోటలో నాటేది ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ 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 విరగబూసి వేలాదిగా నాటేది ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ 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 విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్లకాయలు కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్లకాయలు చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగాయి కోటలో సహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేని వాడు నిన్ను తలచురా రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేని వాడు నిన్ను తలచురా భూమిని తరతరాల నీరు పేరు నిలచురా పని చేయువాడే ఫలము నారగించురా చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగాయి కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య బాబయ్య చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగాయి కోటలో Thank you, boys, for making us realize our May I now request our special invitee, Dr. Shikhar Sahi, to come to the dais to give us a short message. Dr. Shikhar Sahi is an alumni of St. Michael's School, Patna, a Jesuit-run institution. He is presently heading the Fire Service Training Institute at Hyderabad as DIG. He was also conferred the Indian Police Medal for Meritorious Service by the President of India in 2014. My esteemed host, Father Francis, Principal, St. Patrick High School, Secunderabad, Correspondent, St. Patrick High School, Guest of Honor, Mr. Sudhakar Rao, Director, Culinary Academy, Osmania University, faculty members of this distinguished temple of learning, and dear students and young citizens of the nation. It gives me immense pleasure to be present on this occasion in the premises of this school. Having been educated in a Jesuit school at St. Michael's, Patna, I am overcome by a sense of nostalgia. I am reminded of my own school days, where we were given quality education, and I could relive my own days as a student. When I saw the cultural program today, it really shows the high quality of education being maintained here.
because education is not just about academics, it's about all-round development of personality. And education is about facing the challenges of life, having the correct attitude towards life, inculcating the right sense of values, and being prepared to face the society with positive confidence. I am sure with the quality of the program showed here that in all fields